తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం వార్తల్లోకెక్కే నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారా? ప్రజలతో ఉన్నారా? అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నాటి నుండి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని, మునుగోడు గడ్డ నా అడ్డా అనుకున్నాడేమో కానీ ఆయన తాను మునుగోడు సీఎంగా ప్రకటించేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఏం జరిగినా అది తాను పెట్టిన రూల్స్ ప్రకారమే జరగాలని, లేకపోతే చర్యలు తప్పవంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఏవీ తన నియోజకవర్గంలో చెల్లవంటున్నారు. మితిమీరిపోతున్న ఆయన తీరు చూసి మునుగోడు ప్రజలు కూడా అవాక్కై ఇదేం వైపరీత్యం రా బాబు అనుకుంటున్నారట. మద్యం దుకాణాలకు సొంత రూల్స్ పెట్టారట. మునుగోడులో దుకాణాల కోసం ఎవరైనా అప్లికేషన్లు వేయాలంటే ముందుగా తన రూల్స్ గురించి తెలుసుకోవాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారట. లేకపోతే దుకాణాలు ఓపెన్ చేయనివ్వమని హెచ్చరించారట. ఇప్పుడు మద్యం టెండర్లో లాటరీ దక్కిన వారు అక్కడ దుకాణాలు ప్రారంభించే సమయం వచ్చేసరికి అందరికీ అవే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన రూల్స్ పాటించకపోతే దుకాణాలు ఇచ్చేసి వెళ్లిపోవాలంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డం పడుతున్నారని టాక్. భూసేకరణకు వ్యతిరేకమంటూ రైతుల్ని కూడగట్టి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్డే మునుగోడు నుంచి వద్దన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏదో విధంగా వ్యతిరేకించాలి, పనులు ఆపాలన్న టార్గెట్ తోనే ఆయన ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇలా ఎందుకు చేస్తున్నారో కానీ సీఎం రేవంత్ రెడ్డి తనకు ప్రత్యామ్నాయంగా ఇతరుల్ని ప్రోత్సహిస్తారని రాజగోపాల్ రెడ్డి అనుమానిస్తున్నారా అనే సందేహం నెలకొందట. అందుకే తన నియోజకవర్గంలోకి ఎవరూ రావద్దని ఆయన అడ్డుకట్ట వేస్తున్నారట. నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ తానేం చేసినా నియోజకవర్గం కోసమే అని చెప్పడం ప్రారంభించారు. కానీ రేవంత్ తరపున ఇప్పటికే కొంతమంది లీడర్లు మునుగోడుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. అదే ఆయనలో అసహనాన్ని పెంచుతోందని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువ